హలో ఆల్, ఎట్లున్నారు అందరూ? నేను మీ అర్చన కిరణ్. ముందుగా అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. ఉగాది మన తెలుగువారి మొదటి పండగ. చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ఈ పండగను మనం జరుపుకుంటాం. ఒక కొత్త ప్రారంభానికి, మనకు భవిష్యత్తులో జరిగే మంచికి ఉగాది పండగ ప్రతీక. ఈ వీడియోలో మీకు ఈరోజు నేను ఏమేం చేశాను అనేది మినీ బ్లాగ్ అయితే చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు అర్చన కిరణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. పొద్దున్నే లేచి కల్లాపి చల్లి మంచి ముగ్గు అయితే వేశాను. ఎవ్రీ ఇయర్ ఈ చిలక ముగ్గు అయితే కామన్ అయిపోయింది నాకు. తర్వాత స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజకైతే అన్ని సిద్ధం చేసుకుంటున్నానండి. ఈరోజు ఎర్ర మందారాలు అయితే బాగా పూసినాయి. అలాపు మా హస్బెండ్ కూడా మామిడాకుల తోరణాలు కట్టేసి రెడీ చేసేసాడు. ఇలా ఇల్లంతా అలంకరించుకొని దీపం అయితే వెలిగించుకున్నాను. మామిడాకులు కట్టగానే ఇల్లు కలర్నే చేంజ్ అవుతుందండి. అలాగే మేము ఎవ్రీ ఇయర్ కొత్త కాషాయం జెండా అయితే ఉగాది రోజు కడతాం. ఆ పని కూడా అయిపోయింది. ఇక ఉగాది పచ్చడి అయితే రెడీ చేసుకుంటున్నాను. నేను కొత్త కుండలో అయితే ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తాను ఎవ్రీ ఇయర్. ఈ పచ్చడిలో 6 రకాలైన తీపి, పులుపు, చేదు, ఉప్పు, కారం, వగరు లాంటి రుచులను ఉపయోగించి ఉగాది పచ్చడి చేస్తాం కదా. ఇది మనకు లైఫ్లో ఎన్నో సుఖ దుఃఖాలు, సవాళ్ళు ఎదుర్కొంటామనే వాటిని సూచిస్తుంది. ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా మనం దానిని యాక్సెప్ట్ చేయాలి అనేది ఈ 6 రుచుల వల్ల మనం తెలుసుకోవాలి. మన సనాతన ధర్మంలో అయితే ప్రతిదానికి ఏదో ఒక విశిష్టత ఉంటుంది కదా. అలాగే మనం ప్రిపేర్ చేసుకునే పచ్చడిలో కూడా ఎంతో విశిష్టత దాగి ఉంది. ఉగాది మన తెలుగువారి కొత్త సంవత్సరం కాబట్టి ఈరోజు ఈ పచ్చడిని తాగి మన లైఫ్లో వచ్చే అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోవాలనే అర్థం దీనిలో ఉంటుంది కదా. ఇలా అన్నీ వేసేసి నేనైతే పచ్చడి ప్రిపేర్ చేసేసుకున్నాను. పచ్చడిని అయితే కాసేపు పక్కకు పెట్టి బొబ్బట్లు అయితే తయారు చేసుకుంటున్నాను. అదేనండి పోలేలు. ఫస్ట్ అయితే ఇవి ప్రిపేర్ చేసేసుకొని దేవునికి నైవేద్యం పెట్టాలి కదా. అందుకే బొబ్బట్ల రెసిపీ నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, ప్లీజ్ చెక్ చేయండి. నేనైతే గోధుమ పిండితోనే చేస్తానండి, పిల్లలకి మంచి డైజెషన్ అవుతుందని చెప్పేసి. మన పోలేలు కూడా రెడీ చేసేసాను. అలాగే ఉగాది రోజు నేను తప్పకుండా ప్రిపేర్ చేసే ఇంకొక ఫుడ్ ఐటమ్ అనేది మామిడికాయ పులిహోర. మా పిల్లలకు చాలా ఇష్టం. నేను కంపల్సరీ మామిడికాయ పులిహోర అయితే ఉగాది రోజు చేసుకుంటాను. పులిహోర కూడా రెడీ అయిపోయిందండి. ఆడవాళ్ళకి పండగలు వస్తే ఇంట్లో అసలు రెస్టే ఉండదు. మార్నింగ్ టైంలో నాన్ స్టాప్గా వర్క్ ఉంటుంది. అసలు మామూలు రోజుల కంటే ఎక్కువ కష్టపడాల్సిందే. తర్వాత నా ఫేవరెట్ ఐటెం కట్టుచారు అయితే చేసేసుకున్నాను. ఇది కూడా ఉగాదికి కంపల్సరీ చేస్తాను. వంటలన్నీ ప్రిపేర్ అయిపోయాయండి. దేవునికి అయితే నైవేద్యం పెట్టుకొని ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని మొక్కుకున్నాను. ఈరోజు ఎంత పేదవారైనా ఎలాంటి వారైనా కొత్త బట్టలు అయితే వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ రోజును కొత్తగా ప్రారంభిస్తే మన సంవత్సరం అంతా ఒక పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది కదా. దేవునికి ప్రసాదం పెట్టిన తర్వాత మేమైతే పచ్చడి తాగేసి భక్షాలు తిన్నాం. ఇదండి ఉగాది రోజు మార్నింగ్ అయితే ఇలా గడిచిపోయింది. ఇక ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్తాం. అక్కడ పంచాంగ శ్రవణం ఉంటుంది కదా, అది వినేసి దేవునికి అంత మంచి జరగాలని దండం పెట్టుకొని వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ పండగ మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అర్చన కిరణ్. థ్యాంక్ యూ.